ఒక ఇంటర్వ్యూలో ఇలాంటి ప్రశ్న అడిగారండి. మన ఆసియా ఖండంలో 10,000కు పైగా ఉండే ఒక కీటక జాతి పేరు చెప్పు అని అడిగారటండి. మీరైతే టక్కుమని ఆలోచించకుండా చెప్పండి. చెప్పలేం కదా! పోనీ అంతెందుకండి, ఒక గ్రే కలర్‌లో ఉండే ఒక ఇన్సెక్ట్ పేరు చెప్పమన్నారనుకోండి, ఏం చెప్తారు? అట్‌లీస్ట్ పోనీ గ్రీన్ కలర్‌లో ఉండే ఒక ఇన్సెక్ట్ పేరు చెప్పండి, టక్కుమని చెప్పగలమా? పోనీ ఇంటర్వ్యూలో మనకి అంతవరకు ఆలోచించుకునే టైం ఇస్తారా? సో, ఈ వీడియోలో మనం ఇలా ఇంట్రెస్ట్‌గా ఉండే ఒక 10 అంశాల పైన మంచి మంచి ప్రశ్నలు అడుగుతాను. మీకు తెలిసిన సమాచారం అంతా దయచేసి కామెంట్ రూపంలో మీరు పోస్ట్ చేయండి. మిగతా వాళ్ళకి మనకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. మొదటి ప్రశ్న, ఈ చెట్టుని ప్రత్యుత్పత్తి కోసం స్థావరంగా చేసుకుని ఉన్న కీటకం పేరేంటి? దాని శాస్త్రీయ నామం. అలాగే మరి ఇదే చెట్టుని అది స్థావరంగా చేసుకుని ఉండడానికి గల కారణం ఏమై ఉండొచ్చు కూడా గెస్ చేసి దయచేసి కామెంట్ తెలియజేయండి. అలాగే ఇప్పుడు మీకు కనిపించబోతున్నటువంటి ఈ గ్రీన్ కలర్‌లో ఉన్నటువంటి కీటకం యొక్క పేరేమిటో తెలియజేస్తారా కాస్త? అలాగే మంచి కలర్‌లో ఇప్పుడు మెరుస్తుంది చూసారా ఫ్లవర్, ఈ పువ్వు యొక్క పేరేమై ఉంటుందో కూడా గెస్ చేయండి. అలాగే చూడండి ఈ చెట్టుకి యొక్క పేరు కూడా తెలియజేయండి. అలాగే ఈ బుడతడు పట్టుకుని ఉన్నటువంటి ఈ చెట్టు దయచేసి చెరుకని మాత్రం చెప్పకండోయ్. దీని పేరు వీలైతే తెలియజేయండి. అలాగే ఇప్పుడు మీకు ఒక మస్కిటో కనబడుతుంది కదా, దోమ, అది ఒక మంచి గ్రీన్ కలర్ ఆకుపైన వాలి ఉందండి. మీకు ఇది కూడా హింటు. అలాగే దీని తర్వాత మనకి ఒక మనిషి యొక్క చర్మం పైన కూడా వాలే దోమను కూడా మీకు చూపిస్తాను. మరి ఈ రెండిటిని బట్టి ఏది ఆడ ఏది మగ కూడా మీరు దయచేసి తెలియజేయండి. వీటన్నిటిని మనం ఇప్పుడు కనిపిస్తున్న బయాలజీ సార్ యొక్క ఆధ్వర్యంలో షూట్ చేయడం జరిగింది. సో, ఆయనకు ఒక లైక్ చేయండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా లైవ్లో, మీకు ఒక చేప నుంచి దానిలో ఒక భాగమైనటువంటి ఒక పార్ట్‌ని మీకు ఇప్పుడు బయటికి తీసి చూపిస్తున్నాం. మరి చూడండి, ఈ పార్ట్ యొక్క పేరు ఏమై ఉంటుంది? అలా చాలా కనిపిస్తున్నాయి కదా, చేప యొక్క పార్ట్ ఇది. ఈ పేరు ఏమై ఉంటుందో కూడా పోస్ట్ చేయండి. ఓకేనా? సో, మీకు సుమారు ఒక 7-8 అంశాలు మీకు ఆల్రెడీ మీకు ఇప్పుడు చూపించడం జరిగింది. ఈ వీడియోని మరొకసారి చూస్తూ కూడా మీకు తెలిసినంత సమాచారం దయచేసి పోస్ట్ చేయండి. నెక్స్ట్ ప్రశ్న, ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పుష్పం పేరు దయచేసి కలువ పువ్వును మాత్రం చెప్పకండి. హింట్ ఏంటంటే ఇది ఒక ఎడారి జాతికి సంబంధించినటువంటి మొక్క యొక్క పుష్పం అండి. నెక్స్ట్, ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి ఈ మొక్క కనిపిస్తుంది కదా, ఇది ఒక ఆకు ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే మొక్క అండి. అలాగే ఈ పుష్పం యొక్క గొప్పతనం ఏంటంటే రాత్రుల పూట వికసిస్తుంది. దీనికి హింటు దేవత పుష్పం అని కూడా దీన్ని పిలుస్తారు. సో, ఈ మొక్క పేరేంటో గెస్ చేయండి. రాత్రి సమయంలో మాత్రమే వికసించే ఇటువంటి మొక్కలు మీకు కావాలంటే శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం పాతలపల్లి జడ్పీ హై స్కూల్లో పనిచేసినటువంటి సురేష్ మేసర్ యొక్క స్వస్థలం పేట భీమవరాన్ని సందర్శించండి. మీకు కావలసిన మొక్కలు తీసుకెళ్ళండి. అలాగే మీ గృహాల్ని హరితవనంగా మార్చుకోండి.